ఈ పాలకూర నేను తోటలో కొనుక్కొచ్చి చాలా ఫ్రెష్ పాలకూర 2-3 సార్లు కడిగి నేను పాలకూర ఫ్రై చేయాలనుకుంటున్నాను. అందుకు నేను ఇంకొంచెం ఉల్లిగడ్డలు కూడా కోసుకున్నాను. తర్వాత కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక గడ్డ. వీటితో నేను పాలకూర ఫ్రై చేస్తాను. ఇవి పాలకూర ఫ్రై చేసేటప్పుడు తాలింపులో వేయడానికి నేను కొంత శనగపప్పును నానబెట్టుకున్నాను. పాలకూరను నేను కట్ చేసి నేను ఫ్రై చేస్తాను. పాలకూరను నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ముందుగా కడాయిలో నేను ఆయిల్ పోసుకుంటున్నాను. తగినంత పాలకూర ఫ్రై చేస్తాను. ఇప్పుడు ముందుగా మనము మంట తక్కువ చేసుకుని జీలకర్ర వేసుకోవాలి. వెంటనే ఈ పోపులో ఒకటి వెనుక ఒకటి వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంత దంచిన ఎల్లిపాయలు, కొన్ని ఉట్టివి, కొన్ని దంచినవి కూడా వేయాలి. టేస్ట్ బాగా వస్తుంది దంచిన వేస్తే. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను. తాలింపులు వేసుకుంటున్నాను. నానబెట్టిన శనగపప్పును తాలింపులో వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వేగితే చాలు శనగపప్పు. ఇప్పుడు ఈ వేగుతున్న పదార్థాలన్నింటిలో కొంచెం మనము పసుపు వేసుకోవాలి. తర్వాత చక్కగా వేగడానికి ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. ఇవి ఒక 5 నిమిషాలు వేగాలి. నేను పాలకూరను వేసుకుంటాను. ఈ వేగుతున్న పదార్థాలన్నిటిలో నేను కట్ చేసిన పాలకూరను వేసుకుంటున్నాను. వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కలుపుకోవాలి. పాలకూర చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. పాలకూరలో నీరు వస్తున్నది చూడండి. ఈ నీరు అంతా ఇగ్గిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. పాలకూరను 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మూత తీసి చూశాను. పాలకూర చక్కగా ఉడికింది. దీంట్లో ఉన్న నీరంతా ఇగ్గిపోయింది. ఇప్పుడు పాలకూర ఫ్రై రెడీ. నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను. ఫ్రై చేసిన పాలకూర నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడి పాలకూర ఫ్రై రెడీ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పాలకూర ఫ్రైలో మనము అంతా అయిపోయిన తర్వాత మనము పచ్చి కొత్తిమీరను ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా విటమిన్స్ ఆకుకూరలలో మనకు లభిస్తాయి. కాబట్టి పాలకూర, బచ్చల కూర, ఈ గంగబాయిల కూర ఇవన్నిటిని కూడా మనము తీసుకోవాలి.